అణగారిన వర్గాల అభ్యున్నతికి స్త్రీ పురుష సమానత్వానికి కృషి చేసిన గొప్ప దార్శనికుడు జ్యోతిరావు పూలే జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకమని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కురాకుల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ రమణయ్యపేట కన్నబాబు క్యాంపు కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంటరానితనం నిర్మూలన, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, మహిళాభ్యుదయం కోసం మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన కృషి అపారమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాన్ని మా పార్టీ కార్యాలయంలో మా నాయకులందరితో కలిపి నిర్వహించాం. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా మహాత్మాని పిలిపించుకుని ఒక సత్యశోధకగా ఒక సమాజాన్ని స్థాపించి ఈ దేశంలో సామాజిక రుగ్మతల్ని రూపుమాపాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఒక స్ఫూర్తి ప్రదాతగా ఇవాళకి నిలబడిపోయారంటే జ్యోతిరావు పూలే ఎప్పటికీ చిరస్మరణీయులు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఆయన భార్య ఆ రోజుల్లోనే మహిళల కోసం ఒక పాఠశాలని, మహిళా విద్య ప్రాముఖ్యతని చెబుతూ పెద్ద ఉద్యమాన్నే తీసుకొచ్చారు. అంటరానితనానికి వ్యతిరేకంగా పనిచేశారు. జ్యోతిరావు పూలే ఇవాళకి ఒక పెద్ద మన దేశంలోనే ఒక పెద్ద మార్పుకి, ఒక విప్లవానికి, ఒక సామాజిక విప్లవానికి ఆద్యుడిగా కనిపిస్తారు. అలాంటి నాయకుడిని స్మరించుకోవడం మా అందరికీ కూడా వాళ్ళ బాధ్యత. మా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు, మీకు తెలుసు, బడుగు బలహీన వర్గాల కోసం, వెనకబడిన తరగతుల కోసం, నిరుపేదల కోసం, పేదల కోసం ఏ విధంగా పనిచేశారో అలా పనిచేయడానికి ఎంతోమంది ఆయనకి స్ఫూర్తినిస్తే అందులో జ్యోతిరావు పూలే కూడా ఒకరు. మేము ఎప్పుడు కూడా ఈ పార్టీ తరఫున పెద్దల పక్షాన కాదు, పేదల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడతామని ప్రతిసారి ఆయన చేసిన నినాదానికి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నినాదానికి మేము అందరం కూడా వెంటుంటామని చెబుతూ జ్యోతిరావు పూలే గారికి మేము ఘనమైన నివాళులు తెలియజేస్తాము.